చాలామంది ఆత్మీయంగా నేను నిలబడాలి, ఒక మంచిగా ప్రార్థనా పరురాలిగా ఉండాలి, గంటల తరబడి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకోవాలి, ఆత్మీయ జీవితంలో నేను బలపడాలి, దేవుని పరిచర్యలో వాడబడాలి, నేను సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి అని చెప్పి నేను సేవ చేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైనట్లు బ్రతకాలి, దేవుడికి నచ్చని పనులు నా ద్వారా జరగకూడదు అని చెప్పి దేవుడు నమ్ముకున్న తొలి దినాల్లో మన ఆశ అట్లా ఉంటుంది. అట్లా కొన్ని రోజులు బ్రతుకుతాము, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాము. అలా బ్రతికిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మన ప్రార్థన లేమి వల్ల కావచ్చు, దేవుడు మనల్ని పరీక్షించిన విధానాన్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనం ఆత్మీయ జీవితంలో కొంచెం బలహీనపడ్డప్పుడు మరలా మనం అమ్మో లేదు నేను ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డాను, మరలా నేను దేవుడి దగ్గర శక్తిని పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర బలాన్ని పొందుకోవాలని చెప్పి మరలా దేవుని పాదాల చెంతకు వెళ్తాము, మరలా ప్రార్థిస్తాము, మరలా దేవుని దగ్గర శక్తిని పొందుకొని మరలా నూతన ఉత్సాహంతో అవసరమైతే ఉపవాసాలు ఉంటాము, ఆల్నైట్ ప్రార్థనలు చేస్తాము, దేవుని దగ్గర మరలా నూతన ఉత్సాహంతో మరలా అడుగులు ముందుకు వేస్తాం. అంతకు ముందు కంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పరిచర్య చేస్తాం, ప్రార్థన చేస్తాం, సువార్తకు వెళ్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. కొద్ది దినాలు గడిచిద్ది, మరలా కొద్ది దినాలు ఆగిన తర్వాత మరలా డౌన్, మరలా పురాతన స్థితి వస్తుంది అన్నమాట. మరలా ఆత్మీయ జీవితంలో దిగజారిపోవటం, ప్రభువుకి ఎడబాటుగా ఉండటం, ప్రభువుని దుఃఖపరచటం, పరిశుద్ధంగా ఉండకుండా పోవటం, అట్లాగా మరలా దిగజారిపోతాం. మరలా లేదు నేను మరలా పుంజుకోవాలి అని చెప్పి మరలా దేవుని దగ్గర గడుపుతాం. ఇలా ఒక 4-5 సార్లు పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ జీవితం చూసిన తర్వాత సహజంగా మనకు అనిపించేది ఏంటో తెలుసా? సంవత్సరాల నుంచి నేను ప్రయాసపడుతున్నానులే కానీ నేను స్థిరంగా నిలబడలేకపోతున్నాను, ఇంకా నేను నిలబడలేనేమో, లేదు ఎంతో ప్రయాసపడుతున్నా, మనుషులం కదా, సహజంగా విసుగు వచ్చిద్దిగా, ఇంకెన్నిసార్లు పడి లెగిచి ఇంక జీవితం అంతా ఇంతేనా, నేను స్థిరంగా నిలబడేది ఉండదా, నేను స్థిరంగా ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకి ఎక్కేది ఉండదా, నా ద్వారా కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరిగేది ఉండదా, నేను ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరిగేది ఉండదా, నాకంటూ ఒక ఆత్మీయ ఉన్నత స్థాయి అనేది నాకు ఉండదా అని చెప్పి మనకు ఆలోచన కలిగి సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను కదా, కానీ ఇదే అట్టడుగు స్థితిలో ఉన్నాను అని ఇంకా మనం ఏమవుతారు, కాంప్రమైజ్ అయిపోతాం. ఇంకా నా జీవితం ఇంతేలే, ఇంక ఇట్లా పడతా లెగుస్తా ఉండటమే, ఒక మంచి స్థానానికి అయితే నేను వెళ్ళలేను, అందరూ అట్లానే ఉన్నారేమో, వాళ్ళు కనిపించట్లేదు నేను కనిపిస్తున్నా అంతే అని చెప్పి మనము కాంప్రమైజ్ అయిపోతాం అన్నమాట. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఆశని మనము చంపుకుంటాం. సంసోను గురించి మనం ఎన్నో మార్లు విన్నాం. సంసోను ఎన్నో మార్లు శత్రువులను మట్టి గరిపించాడు, ఎన్నో మార్లు శత్రువులను ఎదిరించాడు. మనకు తెలుసు కదా, సంసోన్ అంటే మనకు గుర్తొచ్చేది బలాఢ్యుడు అని చెప్పి. సంసోను గురించి మనం విన్నాము, అతని శూరకార్యాలను విన్నాము, చాలాసార్లు చదివాము. అన్నిసార్లు శత్రువులను ఎదిరించి పోరాడిన సంసోను చివరికి ఏమవుతాడంటే దెలీలా వల్ల శత్రువుల చేతికి చిక్కుతాడు. శత్రువుల చేతికి చిక్కి ఆ దాగోను గుడిలో బంధించబడి కళ్ళు బీకేసి బంధించినప్పుడు సహజంగా సంసోన్ ప్లేస్లో మనం ఉంటే మన ఆలోచన ఎట్లా ఉంటుంది, అయిపోయింది నా కళ్ళు బీకేశారు, నన్ను కట్టేశారు, ఇప్పుడు నేనేమైనా చెయ్యాలన్నా చేయలేను, ఎందుకంటే అంతకు ముందు అయితే చైన్లతో కాదు పెద్ద పెద్ద మోకు తాళ్ళుతో కట్టేసినా నేను వాటిని తెంపగలను, ఎందుకంటే దేవుని అభిషేకం నా మీద ఉంది. ఈరోజు ఆ అభిషేకాన్ని నేను కోల్పోయాను కాబట్టి ఇంకా నా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇంకా నా చాప్టర్ క్లోజ్, నా కళ్ళు బీకేశారు, నా అభిషేకం పోయింది, ఇంకా మరణమే నాకు శరణ్యం. ఇదే కదా సహజంగా ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు వచ్చే ఆలోచన. కానీ మీరు చూసారా, సంసోన్ హృదయంలో మరలా ఒక ఆశ చిగురించింది దేవుణ్ణి బట్టి. ఎందుకంటే అతని దేవుడి గురించి అతనికి తెలుసు. అంతా అయిపోయినా సరే, మరణపు అంచుల్లోనికి నేను వెళ్ళినా సరే, శత్రువుల చేతికి పూర్తిగా చిక్కి నేను మరణపు స్థితిలోనికి వెళ్ళిపోయినా సరే మరలా నా దేవుడు నాకు సహాయం చేయగలడు అనే ఒక ఆశ ఆ సమయంలో సంసోను హృదయంలో పుట్టింది. ఆ ఆశ గనక సంసోను హృదయంలో పుట్టకపోయి ఉంటే శత్రువుల చేతుల్లో చనిపోయి ఉండేవాడు. అంతవరకు సంసోను కథ మనకు ముగిసేది. సంసోను ఆ ఆశ ఆ హృదయంలో రాకపోయి ఉంటే జరిగేదైతే అదే. కానీ ఆ స్థితిలో కూడా కళ్ళు బీకేసి
బంధించబడిన స్థితిలో చుట్టూ శత్రువులు, నా అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ శత్రువులు. ఒక్కడే సంసోను ఆ దాగోను మందిరంలో కట్టివేయబడ్డాడు అనమాట. ఆ సమయంలో తన దేవుణ్ణి బట్టి, ఎవరిని బట్టి? తన దేవుణ్ణి బట్టి, తన స్థితిని బట్టి కాదు, తన దేవుణ్ణి బట్టి ఆయన హృదయంలో ఒక ఆశ చిగురించింది. ఇప్పుడైనా నేను అడిగితే, ఇప్పుడైనా నేను ప్రార్థిస్తే, ఇప్పుడైనా నేను నా తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగి, ప్రభువా మరొక్కసారి నన్ను అభిషేకించయ్యా అంటే నా దేవుడు ఖచ్చితంగా నన్ను అభిషేకిస్తాడు. ఏమో ప్రయత్నిద్దాం, పోయేదే ఉంది, ఆశేగా, ప్రయత్నమేగా, ఖర్చు ఏమని ఉందా? ఏం లేదు కదా. ప్రయత్నిద్దాం అని చెప్పి ఒక్కసారి మరలా అడిగాడు దేవుణ్ణి. మరలా ఒక్కసారి తన హృదయంలో ఆశ చిగురించేటట్లు చేసుకున్నాడు సంసోను. ఆ చిన్న ఆశ మరలా ఒక్కసారి సంసోను మీదకి అభిషేకం వచ్చేటట్లు చేసింది. ఆ చిన్న ఆశ తన జీవిత కాలంలో అతను చంపిన శత్రువుల కంటే ఎక్కువ మంది నా ఒక్కరోజే చంపేటట్లు చేసింది. ఆ ఆశే లేకపోతే క్లోజ్ కదా, సంసోన్ చాప్టర్ అంతా క్లోజ్ అయ్యింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా ఆశలు చచ్చిపోయి ఉండుండొచ్చు. మనం సాధించాలి అనుకున్నవి సాధించలేక, నిలబడాలి అని అనుకొని నిలబడలేని పతనావస్థ స్థితిలో మన ఆశలు చచ్చిపోయి ఉండొచ్చు. ఆత్మీయ స్థితిలో కావచ్చు, అది భౌతిక స్థితిలో కావచ్చు. ఏదో సాధించాలి, దేవునికి అంత దగ్గర అవ్వాలి, దేవుని పరిచర్య చేయాలి, ఒక ప్రార్థనా పరురాలిగా మారాలి, దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలి అని చెప్పి రకరకాల ఆశలు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఉన్న పరిస్థితులను బట్టి అవి చచ్చిపోయి ఉండొచ్చు, మృతస్థితిలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ సంసోను దేవుణ్ణి బట్టి మరలా ఆశపడ్డట్టు ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మరలా నన్ను బట్టి ఆశపడు. నీ పరిస్థితిని బట్టి నీ హృదయంలో ఆశ చచ్చిపోయిందేమో, నువ్వున్న స్థితిని బట్టి నీ కలలన్నీ కలలుగా మిగిలిపోయినాయేమో. ఈరోజు సంసోను లాగా నన్ను బట్టి మరలా ఒకసారి నువ్వు ఆశపడగలవా? నన్ను బట్టి మరలా ఒకసారి నీ హృదయంలో చచ్చిపోయిన ఆశను మరలా నువ్వు బ్రతికించగలవా? అయితే నేను మరలా నీకు అభిషేకం ఇవ్వగలను, అయితే నేను మరలా నిన్ను నిలబెట్టగలను, అయితే నేను మరలా పడిపోయిన నిన్ను లేవనెత్తి శూర కార్యాలు చేయగలను. అయితే ఇదంతా జరగాలంటే మనలో ఉన్న ఆశ చావకూడదు. ఒకవేళ చచ్చిపోయినా దేవుణ్ణి బట్టి మరలా దాన్ని మనం బ్రతికించేటట్లు మనం ఉండాలి. ఆ ఆశే మనలో లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు, అవునా? ఈరోజు దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? ఆశను చంపేసుకొని బ్రతుకుతున్న నీతో నాతో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, నీకంటూ కొన్ని ఆశలు కలలు ఉన్నాయి, వాటిని నువ్వు జయించలేవు, సాధించలేవు అని నువ్వు అనుకొని నీరు గారిపోయి చల్లారిపోయి ఉన్నావేమో, గుర్తుపెట్టుకో. నేను మౌనంగా ఉన్నాను, సంవత్సరాలు గడిచిపోతున్న కార్యాలు జరగట్లేదు అని అంటే నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు, ఈరోజు ఆర్థిక స్థితిలో పతనావస్థలో ఉన్న నువ్వు అనేకులకు ఇచ్చేటట్లు నేను చేస్తాను. ఈరోజు ఆత్మీయంగా దిగజారిపోయి ఒక మృతస్థితిలో ఉన్న నువ్వు ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటావు. ఈరోజు నువ్వు అనారోగ్యాలతో బలహీనతలతో ఉండి ఉండొచ్చు. నా సమయం వచ్చినప్పుడు నువ్వు మరలా బలపరచబడతావు, నువ్వు మరలా ఆరోగ్యంతో నింపబడతావు. ఈరోజు హీన స్థితిలో ఒకరి కింద పని చేస్తూ ఒకళ్ళ చేత రకరకాల మాటలు పడుతూ ఉండుండొచ్చు. కానీ నువ్వే అనేకుల మీద ఉన్నత అధికారంలో ఉండేటట్లు నేను చేస్తాను. నేను ఇంకా కార్యం మొదలు పెట్టలేదు అంటే నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చేదాకా ఎదురు చూడు. నా సమయం వచ్చినప్పుడు నువ్వు బగ్గున మండేటట్లు నేను చేస్తాను. నువ్వు నిలబెడతావు అంతే, నేను నిలబెడతాను. అయితే ఆశను చావనివ్వద్దు. దేవుడు నిలబెట్టాలంటే, దేవుడు తన కార్యాన్ని మొదలు పెట్టాలంటే మనలో ఉన్న ఆశ చావకూడదు. నీ హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశ దురాత్మలను వెళ్ళగొట్టేటట్టు చేస్తుంది. నీ హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశ పరిస్థితుల మీద నీకు జయాన్ని ఇస్తుంది. నీ హృదయంలో ఉన్న ఆ చిన్న ఆశ పాతాల లోకపు పునాదులు గడ్డ 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 వణికేటట్లు చేస్తుంది. ఆశ చచ్చిపోయిందో దేవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు నీ పక్షం కదలాలి అంటే నీ హృదయంలో ఆశ ఉండాలి, నీలో నిరీక్షణ ఉండాలి. నా దేవుడు చేయగలడు, మరొకసారి ప్రయత్నిద్దాం అననే ఆశ నీ హృదయంలో ఉన్నప్పుడు రోజులు మారని, నెలలు మారని, సంవత్సరాలు మారని, అబ్బో నీ జీవితమే అయిపోని, నువ్వు మరణం అయ్యే ఒక్క రోజు ముందైనా సరే నీ కళ నెరవేరుస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన సంవత్సరాలు గడిచిపోతాయి అనుకుంటున్నావేమో, నువ్వు మరణమైన తర్వాత అయినా సరే ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆలస్యం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా జీవితంలో ఏ మార్పు లేదు, నా కుటుంబ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు ఆలస్యం అయిందంటే గుర్తుపెట్టుకో, నా సమయం రాలేదు, కొంచెం ఓర్చుకో, నీ ఆశని చచ్చిపోనివ్వద్దు,
నీ ఆశలను బ్రతకని, చిగురింపని. అవసరమైతే చెట్టుకు నీళ్లు పోసి రోజు రోజు దాన్ని పెంచినట్లు నీ హృదయంలోని ఆశలకి రోజు రోజు విశ్వాసం అనే నీటిని పోయి, నిరీక్షణ అనే నీటిని పోసి రోజు రోజుకి అది ఎక్కువ అయ్యేటట్లు చేయి. నీ వృక్షము, నీ ఆశ, నీ నిరీక్షణ వృక్షం ఎంత పెద్దదైతే నా సమయంలో నేను చేసే కార్యము కూడా అంత పెద్దగా ఉంటుంది. నీ ఆశ ఎంత చిన్నగా ఉంటే నా కార్యము కూడా అంతే చిన్నగా ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న ఆశను సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సమయం మారిపోతుంది అని చెప్పి చావనివ్వద్దు.